ఉంటే నీకు ఎంత చేసినా తక్కువనే అనేటువంటిది నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా. ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్లతో నన్ను గెలిపించింది. ఎవడు డబ్బులు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా మల్రెడ్డి రంగారెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే తుర్కయంజాల్లో 24 సీట్లకు 18 సీట్లు ఆనాడు గెలిపించారు. నేను పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది నాకు ఇచ్చినటువంటి బలగం. అందుకే ఈరోజు నేను ఎక్కడికి పోయినా పేదవాళ్లకు ఏమిచ్చి మనము వాళ్ళ రుణము తీర్చుకుంటామని నేను ఆలోచిస్తూ ఉంటా. ఈ ఆలోచనలో భాగమే ఇలాంటి కార్యక్రమాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడంటే అప్పుడు ఏది కావాలంటే అది నేను ఒక టెలిఫోన్ చేస్తే మీకేముందో చెప్పండి అన్న అనేటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు కొన్ని పథకాలు ఇస్తామన్నాం, ఇంకా కొన్ని ఇవ్వాల్సింది ఉంది. దానికి కారణం ఇంక ఇవ్వలేదు అంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండ్రు. ఆ విధ్వంసం చేసిన ప్రభుత్వంలో ఈరోజు మనము వికాసం దిశగా నడుస్తున్నాము అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న కార్యక్రమాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఈరోజు మా అక్క చెల్లెమ్మలకు ముందు ప్రతి ఇంట్లో 200 యూనిట్ల కరెంటు మీకు ఉచితంగా ఇస్తున్నాం. ఎవరికైనా రాకపోతే ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకుండా అది నేను కడతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఏ ఒక్కరు కూడా 200 యూనిట్లకు తక్కువ ఉంటే మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీరు ఏ బస్సు ఎక్కినా ఆ బస్సులో మీరు ఉచితంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కడ తిరిగినా మీకు అవకాశం ఈ రాష్ట్రం అంతా తిరగడానికి. మా అక్క చెల్లెమ్మలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి అదొక బహుమతి. అంతేకాదు ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా ఈరోజు మహిళలకు పేరు మీదనే ఇస్తున్నాం. ఇప్పటికే 3,500 ఇళ్ళు ఇస్తే మన దగ్గర 500 ఇళ్లను మన మున్సిపాలిటీలో ఇచ్చినాం. 10 సంవత్సరాల్లో 10 ఇళ్ళు కూడా ఒక్క పేదోడికి ఎవరు ఇయ్యలే. కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధరలు పెంచడానికి, మన బతుకులు భారం కావడానికి 10 సంవత్సరాలు నాశనం చేసిండు. ఆగండి. 10 సంవత్సరాలు నాశనం చేసిండు. లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి, మాకు పింఛన్లు కావాలి అనేటువంటి మాటలు నాకు రోజు వింటుంటా. ఎన్ని ఇచ్చినా 100కి 90 ఇచ్చినా ఇంకా 10 మంది ఉన్న వాళ్ళు అడుగుతుంటారు. నేను ఎవరు చెయ్యెత్తినా ఎంతమందికి రేషన్ కార్డు లేవో ఇవ్వమని చెప్తుంటా. ఎంతమందికి కరెంటు బిల్లు మాఫ్ అయితే లేదో మీరు బిల్లు కట్టొద్దు అని ఎలక్ట్రిసిటీ వాళ్ళకి నేను ముందే చెప్పిన. 200 యూనిట్ల కరెంట్ ఎవరైతే కాలుస్తారో వాళ్ళకు ఏమీ లేకున్నా పర్వాలేదు, నాకు ఈ కార్డు కావాలి ఆ కార్డు కావాలి అని అడగకుండానే మీరు కరెంటు బిల్లు అడగొద్దని ప్రతి ఒక్కరికి చెప్పిన. ఇక్కడ ఇది మన నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మన ప్రభుత్వం 700 కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళ అభివృద్ధి కోసం, పేదవాళ్ళ సంక్షేమం కోసం, పేదవాళ్ళకు కావలసినటువంటి వసతులు ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు ఇంకా తక్కువ ఉన్నాయి. మేము ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చినా
ఇంకా కొన్ని గ్రామాల్లో తగినన్ని బస్సులు లేవని మొన్ననే నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తే అతి త్వరలో మన నియోజకవర్గానికి ఇంకొక 100 బస్సులు ఇస్తా అని చెప్పి ఈరోజు నాకు పొద్దున్నే మాట్లాడాడు. ఇవన్నీ ఎవరి వల్ల కాలేదు. ఈ దరిద్రులు 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఎక్కడ రోడ్లు అక్కడే, ఏ ఒక్క రోడ్డు చక్కగా లేకుండే, ఏ ఒక్క బస్తీలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మనం ఒకప్పుడు ఆదర్శ గ్రామాలు రాగన్నగూడ కానీ, మన్నేగూడ కానీ, దుర్గ అంజాల్ కానీ, ఇంజాపూర్ కానీ, కోయడ కానీ, తొర్రూరు కానీ, ఉమర్ఖాన్ దాయర కానీ, బ్రహ్మణపల్లి కానీ, ఈ గ్రామాలలో అన్ని ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయి. ఈ ఆదర్శ గ్రామాలను అధోగతి పాలు చేసిన ఈ దుర్మార్గులను నేను చాలా సందర్భాల్లో హెచ్చరించిన. మీరు చేసేది పేదోడికి ఒక 60 గజాల పంట ఇవ్వడానికి శాతకాని దుర్మార్గులు 60 ఎకరాల భూములను, చాలా విలువైన భూములను